ముందుగా తెలుగు అస్ట్రోలైఫ్ పరిహార్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న విజ్ఞప్తి, వీడియోకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. ఇలాంటి జాతక ఫలితాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు వృషభ రాశి వారికి ఉగాది తర్వాత మొదటి ముఖ్యమైన మార్పు గురించి మాట్లాడుకుందాం. ఉగాది తర్వాత ఈ రాశి వారికి జీవితంలో ఒక కొత్త మార్పు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా మీకు ఎదురైన చిన్న చిన్న అడ్డంకులు, పనుల్లో ఆలస్యం, మనసుల్లో ఉన్న ఆందోళనలు మెల్లగా తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా పని లేదా వ్యాపారం చేసే వారికి ఈ కాలంలో కొత్త అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న ఒక పని చివరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశాలు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచి స్థిరత్వం పొందవచ్చు. కుటుంబ సభ్యుల్లో కూడా కొత్త శాంతి మరియు ఆనందం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం ప్రారంభించడం జరుగుతుంది. కొంతకాలంగా మీరు అర్థం కాకపోయిన పరిస్థితులు ఇప్పుడు స్పష్టంగా అనిపిస్తాయి. ఆర్థికంగా విషయంలో కూడా మెల్లగా మెరుగుదల అనిపిస్తుంది. సూచనలు ఉన్నాయి. ఒక్కసారిగా డబ్బు రాకపోయినా మీరు చేసిన కష్టానికి తగ్గ ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రారంభితం చేసే అవకాశం అవుతుంది. కాబట్టి తొందరపాటు లేకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కొంతమంది వృషభ రాశి వారికి కొంత పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీకు సహాయపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఒక చిన్న జాగ్రత్త అవసరం. ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకుండా మీకు నిజంగా మేలు కోరే వారిని మాత్రమే దగ్గర ఉంచుకోవాలి. ఉగాది తరువాత ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త దారిని చూపించే కాలంగా మారవచ్చు. మీరు క్రమశిక్షణతో, సహనంతో ముందుకు సాగితే మీ పేరు ప్రతిష్ట కూడా పెరిగే అవకాశం ఉంది. వారు కూడా మీలో వచ్చిన మార్పును గమనించడం ప్రారంభిస్తారు. మీ పనితనం, మీ ఆలోచన విధానం వల్ల కొంతమంది మిమ్మల్ని గౌరవంగా చూడటం ప్రారంభిస్తారు. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వారు కూడా ఎప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అందుకే ఈ కాలంలో నమ్మకాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. వృషభ రాశి వారికి ఉగాది తర్వాత ఏర్పడే పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఉగాది తరువాత ఈ రాశి వారికి జీవితంలో కొత్త మార్పులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు మీ మనసులో ఉన్న సందేహాలు, భయాలు క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పని లేదా ఒక మంచి వార్త ఈ కాలంలో రావచ్చు. ఉద్యోగం చేసే వారికి పై అధికారుల నుండి కొత్త ప్రశంస లభిస్తుంది, అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వారికి కొత్త ఆలోచనలు రావడం వల్ల ఆదాయం పెరగడానికి మార్గాలు కనిపించవచ్చు. కుటుంబ విషయంలో కూడా కొంత శాంతి నెలకొంటుంది. కొంతకాలంగా ఉన్న చిన్న గొడవలు మెల్లగా తగ్గే అవకాశం ఉంది. మీ మాటను కుటుంబ సభ్యులు గౌరవంగా వినే పరిస్థితి కూడా రావచ్చు. అయితే ఈ సమయంలో మీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయానికి ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ఈ సమయంలో వృషభ రాశి వారి తమ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చూపించే అవకాశం ఉంటుంది. మీరు చేసే పనులు నమ్మకం మరియు పట్టుదల పెరుగుతుంది. దీనివల్ల చుట్టుపక్కల వారు కూడా మీరు కూడా గౌరవంగా చూడటం ప్రారంభిస్తారు. గతంలో మీపై అనుమానం పెట్టిన వారు కూడా ఇప్పుడు మీ పనితనాన్ని చూసి ఆశ్చర్యపోవడం చూస్తారు. కొంతమంది మీ జీవితాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంటుంది. కానీ మీరు ప్రశాంతంగా మరియు సహనంతో ముందుకు సాగితే ఆ పరిస్థితులు కూడా మీకు సమస్యగా మారవు. ఆర్థిక విషయంలో కూడా మెల్లగా అభిప్రాయాన్ని కనిపించే అవకాశం ఉంటుంది. మీరు పెట్టిన శ్రమకు తగ్గ
ఫలితం రావడం ప్రారంభమవుతుంది. కొంతమంది వృషభ రాశి వారికి ఈ సమయంలో కొంత పరిచయాలు ఏర్పడవచ్చు. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తం మీద ఉగాది తరువాత ఈ కాలం వృషభ రాశి వారిగా మార్పు తీసుకువచ్చే కాలంగా మారవచ్చు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మీ జీవితంలో మంచి అవకాశాలు రావచ్చు. వృషభ రాశి వారికి ఉగాది తర్వాత చుట్టుపక్కల వారు ఎలా స్పందిస్తారు అనేది తెలుసుకుందాం. ఉగాది తర్వాత వృషభ రాశి వారి ప్రస్తుతానికి కొంత మార్పు అనిపించే అవకాశం ఉంటుంది. మీరు చేసే పనులలో క్రమశిక్షణ, బాధ్యత మరియు నమ్మకం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కారణంగా మీ చుట్టూ ఉన్న చాలా మంది మిమ్మల్ని గౌరవంగా చూడటం ప్రారంభిస్తారు. మీరు మాట ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించడం వల్ల మీపై విశ్వాసం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు మరియు స్నేహితులు మరియు మీరు ఒక మంచి వ్యక్తిగా గుర్తించే అవకాశం ఉంది. మీలో ఉన్న సహనం మరియు స్థిరత్వం వల్ల కొంతమంది మీ దగ్గర సలహాలు కూడా అడగవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా చూడరు. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంటుంది. మీరు ముందుకు వెళుతున్నప్పుడు కొందరు మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీ పని మీద దృష్టి పెట్టితే